అందరికీ జై తెలంగాణ, జై రైతన్న. వానాకాలం రైతులకు ఇది భారీ ఎత్తున శుభవార్త. అదేమో మన బతుకమ్మ పండుగకు, దసరాకు ఏ రకమైతే షాపింగ్ మాల్లు బంపర్ ఆఫర్ ఇస్తాయో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇవ్వబోతున్నటువంటి బంపర్ ఆఫర్ ఏందా అనుకుంటారా? ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు రైతు భరోసా జమ అయింది. 4 ఎకరాల పైబడిన వారికి 5, 6, 7, 8 ఎకరాలకు ఒకేసారిగా ఇంకో 4 ఎకరాలకు రైతు భరోసా వేయబోతా ఉంది ప్రభుత్వం. కానీ దీనికి సంబంధించి కొన్ని విధానాలు, కొన్ని కండిషన్లు అనేవి అయితే పెట్టడం జరిగింది. ప్రభుత్వానికి కూడా రైతుల తరపున ఒక చిన్న మనవి చెప్పుకుంటా ఉన్నాం. రైతులు యూరియా కోసం యాప్ల్లో బుక్ చేసుకోవడం, పొద్దుగాల పోయి యూరియా షాపుల కాడ లైన్లు పట్టడము, అలాగే ఆ ఓటీపీలు చెప్పడము, కొంతమంది ఓటీపీల కోసం బ్యాలెన్స్ లేకపోతే ప్రత్యేకంగా ఓటీపీల కోసమే బ్యాలెన్స్ వేసుకొని మరి నష్టపోతూ ఉన్నారు. ఇంట్లో కొంతమంది దళారుల మోపై బుక్ చేసిన దానికి 100 రూపాయలు, దీనికి 100 రూపాయలు అంటే తెల్లని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు తెలంగాణ రైతులందరూ చదువుకున్న వాళ్ళు కాదు. ఇందులో అమాయకులపు వాళ్ళ ఆసరాగా తీసుకొని వాళ్ళను కొంతమంది డబ్బులకు వాడుకుంటూ ఉన్నారు. దయచేసి ఈ యొక్క యూరియా అనేది యాపుల్లో కాకుండా ఎకరానికి గింత లిమిట్ చొప్పున అయినా సరే కానీ ఇవ్వడం అనే విధానాన్ని, కొత్త విధానాన్ని తీసుకురావని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఇది తెలంగాణ రైతాంగం ముఖ్యంగా కోరుకుంటా ఉంది. ఈ వీడియోలో ప్రభుత్వానికి విన్నవించే మాట ఇది. ఇప్పుడు రైతు భరోసా ఎవరెవరికి ఎక్కడి వరకు ఇవ్వబోతా ఉంది, అలాగే మనకు సంబంధించి ఏం అర్హతలు ఉండాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోబోతా ఉన్నాం. రండి ఒకసారి. ఇగో ఆగమాగం ఉన్నోళ్ళు జరసపాగాలి. కొంతమందికి ఇప్పుడు తదుపరి 2వ విడత 3, 4, 5, 6, 7, 8 ఎకరాల వరకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ 3 ఎకరాలకు వన్నోళ్ళకు, 4 ఎకరాలకు వన్నోళ్ళకు కూడా దీంట్లో మనము కొన్ని విషయాలు చెప్పబోతా ఉన్నాం. క్లారిటీగా తెలుసుకోవాలి మీరు ఖచ్చితంగా. రైతు భరోసా నేటితో ముగియనున్నటువంటి రైతు భరోసా తుది విడత నిధులు విడుదల చేయనున్నటువంటి సీఎం. అంటే లాస్ట్ విడత నిధులు విడుదల చేయబోతా ఉన్నట్టు చెప్తా ఉన్నాడు. 8 ఎకరాల వరకే లాస్ట్ అంటా ఉన్నాడు. ఒకవేళ 8 ఎకరాల మీద మళ్ళా ఎవరన్నా రైతులు ఖచ్చితంగా మనకు రైతు భరోసా కావాలంటే వానాకాలం వేయనికి సిద్ధంగా ఉన్నట్టే. కాకపోతే ఈసారి అయితే 8 ఎకరాల వరకే లాస్ట్ అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. తెలుసుకుందాం ఒకసారి. తెలంగాణలో వానాకాలం రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ నేటితో పూర్తి కానుంది. మొత్తానికి ఇంకా ఏమంటా ఉన్నారంటే రాష్ట్రంలోని రైతులకు వానాకాలం సీజన్ పంటల పెట్టుబడి సహాయం అందించే రైతు భరోసా పంపిణీ ప్రక్రియ శుక్రవారంతో నేటితో సంపూర్ణంగానుంది. ఇవాళ శుక్రవారం ఈ నెల 30న హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క పథకం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కేవలం 9 రోజుల్లోనే ముగింపు దశకు చేరుకుంది. 9 రోజుల్లోనే 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని నాడు సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని తెలిసిందే. ఇక ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ఇప్పటికే 8 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల పెట్టుబడి సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో విడుదల చేసింది. 8 ఎకరాల వరకు ఇంకా విడుదల కాలేదు, అవుతుంది ఇవాళ రేపు. ఇక మిగిలిన తుది విడతలు కూడా నిధులు శుక్రవారం ఖమ్మం జిల్లాలో చింతకాని మండలం జనగాంధంపురంలోని నిర్వహించనున్నటువంటి రైతు ఆశీర్వాద సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ విడతలో 1,009 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ నిధులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రైతు భరోసా సహాయం 8,759 కోట్లకు చేరుతుంది. మనకు 9,000 కోట్లు కేటాయించారు కదా, ఇందులో ఆల్రెడీ మొత్తం అయిపోయినట్టే. 8,759 కోట్లు ఇంచుమించు అంటే ఇంకా 350 కోట్లు ఉంటాయి. మరి 350 కోట్లు తదుపరి విడతల ఏమన్నా కొద్దిగా వేసే అవకాశం ఉంటుందా లేదా తెలియదు. కానీ ఇప్పుడు ఎవరెవరికి ఇవ్వబోతా ఉన్నారు ఇక్కడ మనం చూసుకుంటే విడతల వారీగా నిధులు జమ అయినాయి కాబట్టి కోట్లలో తొలి రోజు 2 ఎకరాల వరకు 800
78 కోట్లు. తదుపరి విడతల్లో 3, 4, 5, 6, 7, 8 ఎకరాల వరకు నిధులు విడుదల. ఇప్పుడు బుధవారం నాటికి జరిగిన మొత్తం జమ 7,750 కోట్ల రూపాయలు జమ చేసిండ్రు. మరి మీరు ఇందులో ఎవరెవరికైతే డబ్బులు రాలేవో తెలంగాణలో ఉన్న 33 జిల్లాల రైతులందరూ కామెంట్ పెట్టాలా, ఎందుకంటే దానికి సంబంధించిన ఇప్పుడు విషయం చెప్పబోతా ఉన్నా. దీనికి ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములను సుమారు 74 లక్షల మంది అంటే 7 మిలియన్ మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరింది. ఇక నిధులు పంపిణీలో నేటితో ముగినున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా సహాయం నిలిచిపోతే లేదా కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న రైతులకు సైతం ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వారందరికీ త్వరలోనే ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తామని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మొత్తం ఈ వానాకాలం సీజన్కు గాను రైతు భరోసా కింద 9,000 కోట్లను మార్కును ప్రభుత్వము అందుకోనుందని పూర్తిగా మనకి ఇచ్చినటువంటి ఇక్కడ అప్డేట్లో కనబడతా ఉంది. ఎవరెవరికైతే సాంకేతిక ప్రాబ్లంలతో డబ్బులు రాలేదనుకుంటా ఉన్నారు. సాంకేతిక ప్రాబ్లం అంటే ఏంది? ఒక విషయం మనము ఎగ్జాంపుల్గా అర్థం చేసుకుంటే, ప్రతి ఒక్కరికి మొదటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం. రైతు భరోసా విడుదల సందర్భంగా పిఎం కిసాన్కి ఏ రకంగా అయితే విధానాలు పెట్టిరో రైతు భరోసాకు కూడా గవ్వే పెట్టిరు. అందులో 2 ముఖ్యమైన ఏంటంటే, ఒక రైతుకు ఏ బ్యాంకులో రైతు భరోసా పడుతుందో ఆ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డుకు లింకు ఉండాలి. ఇది తప్పనిసరి, ప్రతి ఒక్క రైతు చేసుకోవాల్సిన ముచ్చట. ఆడ వేరే మాట లేదు. అసలు నీకు బ్యాంకు టు ఆధార్ కార్డు లింకు లేకపోతే డబ్బులు రావు. ఇదొకటి. రెండోది, బ్యాంకులో ఐఎఫ్ఎస్సి కోడ్ మారి, ఇప్పుడు మనం ఎప్పుడో ఏడాది కింద పోయొచ్చు ఉంటాం అనుకో, దాంట్లో అప్పటి వరకు వాళ్ళ బ్యాంకు రూల్స్ని బట్టి ఐఎఫ్ఎస్సి కోడ్ మారుతుంది. మారిన సందర్భంగా ఏదైనా ప్రాబ్లాలు ఉంటే మళ్ళీ మనము బ్యాంకు ఖాతాను వ్యవసాయ అధికారి ఏఓ దగ్గరికి పోయి మనం కొత్త బ్యాంకు ఖాతా ఏదైతే ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ బ్యాంక్ ఖాతా యాడ్ చేసుకోవాలి. ఇవి 2 ఉన్నాయా? ఈకేవైసీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. 5 సంవత్సరాలు నిండిన పిల్లగాని కాడికి వెళ్ళి రేపు మాపు చనిపోయే ముసలుల వరకు అందరికీ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఇది అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. ఈకేవైసీ వల్ల ఎన్నో మంచి పనులు, ఎన్నో దొంగ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈకేవైసీ 90% మంచికే వినియోగపడతా ఉంది. అందుకనే ఈకేవైసీ కంపల్సరీ. ఈకేవైసీ వల్ల జరిగే లాభం ఏంది అని అంటే, నీ డాటా అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. నువ్వు ఎటువంటి ట్రాన్సాక్షన్లు చేస్తున్నావు, గవర్నమెంట్ పథకాలు దోచుకుంటా ఉన్నావా, దాచుకుంటా ఉన్నావా, నువ్వు ఆ అర్హునివా కాదా అని నిర్ధారించేది ఈకేవైసీ. నీకు ఇల్లు రాలేదు, ఇల్లు ఇవ్వాలి అని అంటే నీ డాటా ఆటోమేటిక్గా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. నీకు పెన్షన్ రాలేదు, పెన్షన్ ఇవ్వాలి, నీ గవర్నమెంట్ ఆటోమేటిక్గా నీకు డాటా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఈ రకమైనటువంటి డాటా ఇన్ఫర్మేషన్ అంటేనే ఈకేవైసీ. కాబట్టి అందరూ ఈకేవైసీ చేసుకోవాలి అనేది గవర్నమెంట్ యొక్క నిబంధన, కానీ మనం చేసుకోం. ఇంకా కొత్తగా వచ్చినటువంటి మనకు చాలామందికి అన్ని మండలాల్లో ఒకటి అప్డేట్ వచ్చింది. మనము సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లు కానీ, వరి మిషన్లు కానీ, రూటివేటర్లు కానీ ఇలాంటి వస్తువులు సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం త్వరలోనే ఈ అప్డేట్ని కూడా ఇవ్వబోతూ ఉంది. ప్రతి మండలానికి వ్యవసాయం సంబంధించి సొసైటీ చైర్మన్ ఉంటాడు. మీరు అక్కడికి వెళ్ళి అగ్రికల్చర్కు సంబంధించిన రైతులు ఎవరైతే ఉంటారో రైతుల మీటింగులు, రైతు వేదికలు జరగబోతూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీకు ఏం కావాలి, మీరు అర్హులా, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉండాలి, ఎంత డబ్బులు కడితే సబ్సిడీ రూపంలో ఎంత మాఫీ అవుతుంది అనే విషయాలను కూడా తదుపరి విషయంలో చెప్పబోతూ ఉన్నారు. నెక్స్ట్ దాని గురించి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మినిస్టర్ అప్డేట్ కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. వేచి చూద్దాం. అట్లనే ఆనల వెనుక వాటిని మనము వ్యవసాయం గురించి ఉరుకులాడుతూ ఉన్నాం. పుసుక్కున ఉన్నదంతా ఖర్చు పెట్టి అయ్యో దేవుడా ఆన దేవుడా అని అనుకోలేరు. ఎలీనో అనేది ఒక పెను ప్రమాదమైనటువంటి ముప్పు ఆనుకొని ఉంది కాబట్టి జాగ్రత్త అని రైతులకు ఇది మనకు తెలిసినటువంటి అభిప్రాయంతో అందరికీ చెప్తా ఉన్నాం. ఎలీనో ఆల్రెడీ ఇప్పటికే వేరే దేశాలలో అగ్గి కురిపిస్తూ ఉంది.
అట్లాంటి ఎలినో మన ఇండియాలోకి వచ్చిందంటే తెలంగాణలో 1% కూడా పంట పండదు. అది రావద్దు అని అందరూ కోరుకుందాం. జై రైతన్న, జై తెలంగాణ, జై హింద్.